నేను పనికి వచ్చినాక ఆయన ఆగిపోవటం, ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఎవరు తెలియదు అంటాం. ఒకసారి సడన్గా ఇంటికి వెళ్ళేకి మా ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ తీసుకున్నాం. ఫోన్ తీసుకుంటే ఎప్పుడెప్పుడు డిలీట్ చేస్తుంది. ఆ రోజు ఏముంది ఇంకా అమ్మాయి మెసేజ్లు అన్నీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఏంటి ఇలాగ మా ఆయనకి ఇలా చేద్దాము ఎల్లుండి అమావాస్య ఉంది, నేను పూజ చేయాలంటున్నారు, వాళ్ళు ఏదో గుత్త నిధుల గురించి మాట్లాడుకుంటున్నారు, గుత్త నిధుల కోసం మాట్లాడుకుంటున్నారు. నిన్ను ఎలాగైనా ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చేయటం కానీ యాక్సిడెంట్ అవ్వటం కానీ. హలో గాయస్, నేను మీకు తెలుసు కదా క్రేజీ షానిని. నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేస్తానండి. ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ 30 మిలియన్ అబోవ్ వ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ 6-7 months నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే. అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను. మీరు ఒక బ్రాండ్ అయినా ఏదైనా మీ షాప్ అయినా ఏదైనా మాకు ఇచ్చారనుకో, అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. 1 day 2 days కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు. సో నా నంబరు నా మెయిల్ ఐడి అన్నీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలాసార్లు చెప్తున్నా, మనకు అదేంటి శుత్ర పూజలు అవేమీ ఉండవు, మీరేమీ నమ్మకండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ రానియకండి. నేను చాలాసార్లు చెప్తున్నా. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, లవర్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో మూడో వ్యక్తి వచ్చిందనుకో వాళ్ళ రిలేషన్ బ్రేక్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక నమ్మకంతో ఇట్లా పరిచయం చేసి బాండ్ పెంచుకొని మనకు తెలియని వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన భార్యలకైనా హస్బెండ్కైనా పరిచయం చేసే ముందు ఒక కన్ను వేసి పెట్టండి. సో మీరు అనవసరంగా రిలేషన్లు పెంచుకొని మీది దాకా తెచ్చుకున్నాం అనుకో ఇట్లా ప్రాణాల మీదకి వస్తాయి. సో హాయ్ బ్రో, నీ పేరు ఏం పేరన్నా? కుమార్. ఏమైందన్న? ఏమైంది అసలు? ఎందుకు వచ్చారు హైదరాబాద్కి? ఏమవుతుంది ఇప్పుడు? హైదరాబాద్కి ఈ బేల్దార్ పనికి వచ్చాం, అంటే టాపీ పని. నేను మా భార్య వచ్చాం. ఇక్కడ వచ్చి ఒక 2 సంవత్సరాల పైన అయింది. ఇంకా ఇద్దరం కలిసి ఉంటున్నాం. ఈ మధ్య ఏంటంటే మా ఆవిడ మీద కొద్దిగా నాకు డౌట్ ఉంది. డౌట్ అంటే ఎట్లన్నా? డౌటా కన్ఫర్మేషనా? అంటే కన్ఫర్మేషనే. ఫస్ట్ డౌట్ ఉంది, తర్వాత ఏంటంటే ఇంకా క్లారిటీ వచ్చింది నాకు. అందుకని మీ కాడికి వచ్చాను నేను. ఓకేనా? ఏం డౌట్ అన్నా? అంటే ఫస్ట్లో నేను పనికి వెళ్తూ ఉంటాను కదా, వేరే అతను కూడా నాతో పాటు చేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడైనా బైక్ లేనప్పుడు నేను ఎక్కించుకెళ్తాను, నాకు లేనప్పుడు అతను ఎక్కించుకెళ్తాం, అలా రన్నింగ్ అయింది. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే అన్నాని పిలిచిద్ది, ఆయన ఏమో చెల్లి అంటాడు. నాకు ఓకే, కామన్గా అన్న చెల్లి అంటే ఇంకా మనకి ఇబ్బంది ఉంది. నేను కూడా ఫ్రెండ్లీగా వదిలేసాను. కాకపోతే వాళ్ళిద్దరి మీద ఏంటంటే నాకు కొన్ని రోజులు ఆగిన తర్వాత డౌట్ రావడం జరిగింది. నేను పనికి వచ్చినాక ఆయన ఆగిపోవటం, ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఎవరు తెలియదు అంటాం. ఒకసారి సడన్గా ఇంటికి వెళ్ళేకి మా ఇంట్లోనే ఉన్నాడు. ఏందని అడిగితే ఏం లేదు, చెల్లి అన్నం వండింది, తిన్నాను, కూర్చున్నాను, అది ఇది అన్నాడు. నాకు ఇంకప్పటి నుంచి కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయా, సంబంధం ఉంది అంటే. నువ్వు ఎట్లా ఫిక్స్ అయినామన్నా? ఆ రోజు ఏమన్నా సిచ్యువేషన్ నీ కళ్ళ ముంగట అయినట్టు ఏమన్నా ప్రూఫ్స్ ఉండేనా? అంటే ప్రూఫ్స్ అంటే ఫస్ట్ మనం నా ఫ్రెండ్ అయినా అమ్మాయికి అన్నవర్స్ అయినా ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ నాకు ఫోన్ చేస్తుంది, ఇలా వచ్చాడు మీ ఫ్రెండ్ వచ్చాడు అనొచ్చు, అన్న వచ్చాడు అనొచ్చు. లేదా అతనైనా నాకు ఫోన్ చేశారే మీ ఇంటికి అడిగి వచ్చాను రా పని మీద, మరి వచ్చి ఇక్కడ అన్నదన్నా నువ్వు ఎప్పుడు వస్తావు నాకేనా అడగచ్చు. నాకు ఫోన్ చేయకుండా వాళ్ళిద్దరు ఉన్నవాళ్ళని మరి దానికి మీరేమంటారు చెప్పండి ఎవరైనా. తర్వాత ఏమైందన్న? నేను ఓకే ఇంకా అన్న చెల్లి అన్నాక పెద్దగా లైట్ తీసుకొని వదిలేశాను. తర్వాత ఈ మధ్య బంగారం అమ్మాయి బంగారు ఏది అది అంటే నేను ఎక్కడ పెట్టాను, నీకు ఎందుకు, నా ఇష్టం అది ఇది అని అడుగు. నువ్వు చేసుకునేది మేస్త్రి పని కదా అన్న, నీకు బంగారం ఎక్కడిది? అంటే నాకు ఊర్లో పొలం ఉంది, మేము పొలం పని చేసుకుంటూ అలా ఉండాలని. అయితే ఈ మధ్య పంటలు సరిగ్గా లేక ఇంకా అక్కడ వదిలే ఇక్కడ సిటీకి వచ్చేద్దాం, బేల్దారి పని చేసుకుందాం. ఇద్దరం చేసుకుంటే బేల్దారి పని అంటే మేస్త్రి పని అంటే నేను ఒక 4-5 తీసుకొని వెళ్ళి వాళ్ళతో చేపిస్తా, నేను కూడా చేస్తా, అలా వస్తుంది పని. అంతే. ఇంకా ఈ లోపు నాకు పొలం ఉంది కదా, ఆ పొలం కూడా కొంత అమ్మాను. తన పేరు మీద 2 ఎకరాలు ఉంది. నా పొలం అమ్మి తన బంగారం చేయించాను, 10 లక్షలు బ్యాంకులో కూడా వేయించా తన పేరు మీద. బంగారం మీద అసలు ఏది పెట్టుకోవట్లేదు, అది అంటే నా ఇష్టం, నాకు వచ్చినప్పుడు పెట్టుకుంటా, నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా అంటుంది.
నాకు డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి కొన్ని రోజులు అయినాక తన వాట్సాప్ ఇవి చూస్తే ఆయనతో చాట్ చేస్తున్నట్టు, ఏం చేస్తున్నావు, ఎన్ని వాట్సాప్ నువ్వు ఎట్లా చేసినావు అన్న అంటే మొబైల్ ఇద్దరం తీసుకుంటాం కదా, తన ఫోన్ నేను తీసుకుని నా ఫోన్ తను తీసుకున్నాను. ఎప్పుడు దాపరికం లేదు. ఇదంతా ఒక సంవత్సరం నుంచే నడుస్తుంది. ఓకే, మనం కూడా తొందర పడకూడదు, ఏదైనా నిజం తెలుసుకోవాలి, మళ్ళీ ఏదైనా బయట పెట్టుకుంటే మన పరివు పోద్దని నేను అందుకోసమే చెప్పుకోవాలా. ఓకే, అది తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా చూపించాను వేరే వాళ్ళు. వాళ్ళు ఏమన్నారని చూస్తే ఇప్పుడు నాకు చెప్పారు ఇంకా ఇది ఇలా చార్జ్ చేసుకుంటున్నారు, ఇలా సంగతి అది ఇదని. ఇంకా నేనే డౌట్ వచ్చి ఇంకా ఓకే ఇది కన్ఫర్మ్ కాదని మళ్ళీ చార్జ్ చేసుకున్నా. అంటే ఏం చేస్తున్నావు అంటే చాటింగ్ అంటే మీ వైఫ్ చాటింగ్ చేసే అంత మీద చదవచ్చా? 7th చదివింది అంటే ఇంగ్లీష్ పెట్టగలుగుతుంది అంటే తెలుగులోనే పెడుతుంది. తెలుగులోనే నాకు కొద్దిగా తెలుగు అటు ఇటుకు వచ్చి కానీ మా ఆవిడకి బాగా నచ్చు. అవి మనకి రాదు. ఇలా కొడితే ఏదో మారిద్దండి కదా, అమ్మాయి అలా పెడుతుంది. అది 7th అన్నా కూడా 6 రోజులు అంటే అదే ఎక్కువ కదా. అవునవును. మరి ఈ రోజు అంటే ఇంకా 10th అలా ఇంటర్ చదవాలి, ఆ రోజు 7thకి ఎక్కువ. ఏం పెట్టిందన్న మెసేజ్? అదే ఏం చేస్తున్నావు, ఎన్నింటికి వస్తున్నావు, ఇప్పుడే వెళ్ళాడు బయటికి, అది అని ఇదని పెడుతుంది. ఓకే నార్మల్ పెడుతుందని అడిగా 2-3 సార్లు. అడిగినా దబాయించడం, గొడవ ఆడటం. నాకు ఒకసారి కొడదామని కోపం వచ్చింది. ఏమైనా గొడవ అయితే మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళ అన్నోళ్ళు నేను చెప్పేది కన్నా వాళ్ళ చెల్లి చెప్పిందే ఎక్కువ వింటారు. వాళ్ళు మళ్ళీ వచ్చి నా మీదకే గొడవ ఆడతారు. నువ్వే సరిగ్గా లేవు, నీ మూలంగానే హైదరాబాద్ దాకా వచ్చింది, అది ఇదని నన్నే ఆడతారు. అందుకని నేను తను ఏం అనకుండా చూసుకున్నా. కాకపోతే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అది కూడా తను ఏమంటుంది మళ్ళీ, ఏమన్నా ఇలాగా గుత్త నిధులు ఏ ఉంటాయండి కదా, చేత ఒళ్ళు గిత్త అవి ఉంటాయి, అవి చేపిద్దామా, మనం నీ పొలం ఉంది కదా అది కూడా అమ్ముదాము, అమ్మి ఆ డబ్బులు పెడదాం, వేరే ఆయన ఉన్నాడు, ఇలా చేద్దాం అది ఇది అని చెప్తుంది. తనకు కొద్దిగా పిచ్చి ఉంది. ఏదైనా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది అంటే దానికి ఆశపడింది. నేను చెప్పా ఎన్ని మోసం కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది చూపిస్తున్నారు. ఆయన అవి నమ్మదు. ఎక్కడో టీవీలో ఎక్కడో ఒకటి దొరికిద్ది కదా, దాన్ని ఇంకా అందరూ చూపించింది. ఆయన పొలంలో దొరికిందని అది రాసి పెట్టినోడు దొరికింది కదా, అందరూ తన చెప్తేనేమో నమ్మకట్లా. అలాగే ఇంకా అలా వాదన అవుతుంది. తనేమో బంగారం అంతా అది తీసుకెళ్ళి పెట్టిందని నాకు డౌట్. అన్న మరి నీకు ఇవన్నీ తెలుసు, మరి నిన్న మొన్న నుంచి ఆల్రెడీ వస్తున్నావు. మాకు అంతగానం వర్క్ ఉందని చెప్పినాక మేము ఈ టైం ఎంత అవుతుంది, 5 అవుతుంది, 5:30 అవుతుంది, ఈ టైంకు రారాని వెళ్ళడం కరెక్ట్ కాదు కదన్నా. అంటే కరెక్ట్ కాదంటే నా పొజిషన్ అలా వచ్చేసింది. ఏం పొజిషన్ వచ్చింది? నేను పనిలో డల్గా పని చేస్తుంటే నాతో పాటు కొన్నాడు ఏందని అడిగాడు. ఆడికి చెప్పొచ్చో లేదు తెలియదు. చెప్పినా కూడా నా పరివి 10 నలుగురు చెప్తాడని ఆలోచించాను. ఆడని చెప్పన్నా పర్లేదు, నేను ఎవరికి చెప్పను అది ఇది అంటే ఆడికి జరిగింది చెప్పా. ఆడేమన్నాడంటే అన్న నన్ను రోజు ఇంటికి తీసుకెళ్ళన్నా, నేను ఇలాగా చూస్తాను, ఇలా నాకు తెలుసు అంటే. ఆ కుర్రాడు కూడా డిగ్రీ చదివిందాకున్నాడు. కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు వస్తున్నాడు బయలుదేరి పని అంటే ఎప్పుడో ఒకసారి తన ఖర్చులకు వస్తాయి అని తను నార్మల్గా వస్తున్నాడు అంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎవరంటే పనుల కుర్రాడు కొత్తగా వచ్చాడు, వెళ్ళిపోతాడులేని ఆ రోజు ఫోన్ తీసుకున్నాం. ఫోన్ తీసుకుంటే ఎప్పుడెప్పుడు డిలీట్ చేస్తుంది. ఆ రోజు ఏముంది ఇంకా అమ్మాయి మెసేజ్లు అన్నీ, నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఏంటి, ఇలాగ మా ఆయనకి ఇలా చేద్దాము, ఎల్లుండి అమావాస్య ఉందా, అది కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటుంది అంటే నాకు తెలియదు అసలు ఏం చేద్దాం, అమ్మాస్కి దానికి సంబంధమే ఉంది అని నేను అన్నా. ఆ తర్వాత వీడు అన్నాడు ఓకే అన్న నేను వెళ్తున్నాను, ఇక్కడ వరకు ఇది పెట్టుకున్నాను కదా రేపు ఏమైనా. అంటే ఆ పిల్లగాడు అసలు ఏం చేసిండన్న ఇంటికి వచ్చి అంటే ఫోన్ తీసుకున్నాడు. మా మిస్సెస్ది ఫోన్ ఇచ్చా. మీ భార్య అంటే చదువుకున్నాడు కదా, అబ్బాయి ఏదో యాప్ ఎక్కిస్తాడంట మనకి లోన్ కోసం ఏదో ఒకటి చెప్పి అలా చెప్పి ఇప్పించా. తను ఏం చేశాడంటే మొత్తం ఏవో ఉంటాయి అంట కదా రీసార్జ్, అవన్నీ కొట్టి చూసుకున్నాడు. చూస్తే తర్వాత ఇలాగా అమావాస్య రోజు ఇలా చేద్దాం అనుకుంటున్నారు అది ఇది అని అన్నాడు. తనకు కూడా అర్థం కాల. తను మామూలు చదువుకున్నాడు కదా, ఈ చేత వాళ్ళు లేకపోతే గుత్త నిధులు తనకేం తెలుసు. ఆ అబ్బాయి ఏం చేశాడు ఇంకా అన్న మరి రోజు వచ్చి నేను రావడం కష్టం కదా, ఆ మెసేజ్లు అని నీ దానికి వచ్చేటట్టు చేస్తా అన్నాడు. నేను అలా ఎలా వస్తాయిరా ఇవి రావు కదా అన్న. నేను చేస్తానన్నా నీకు ఎందుకు అంటే తనకి వచ్చే వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ స్కానింగ్ చేసుకున్నట్టు నా దానికి వస్తే అన్న ఓకే నీ ఇష్టం నాకు కూడా తెలియదు అన్న. తర్వాత ఇంక నేను డైలీ పనికి వెళ్తున్నా కదా, ఆ అబ్బాయి చూసేవాడు అని ఇలాగ అమావాస్య రోజు నిన్ను టార్గెట్ చేసుకున్నారు, నిన్ను పూజ చేయాలంటున్నారు, వాళ్ళు ఏదో గుత్త నిధుల గురించి మాట్లాడుకుంటున్నారు, గుత్త నిధుల కోసం మాట్లాడుకుంటున్నారు. నిన్ను ఎలాగైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చేయటం కానీ యాక్సిడెంట్ అవ్వటం కానీ.
నువ్వేమో 4 గంటలు వెళ్తే చంపేయటం కానీ లేదా అక్కడ ఇవ్వటం కానీ ఇలాంటి బలి చేద్దామని ఉన్నారన్నాడు. మరి తనేం చెప్పింది రా అని అడిగా. ఇప్పుడు ఓకే అవతలోడు చెప్పాడంటే దాని అర్థం ఉంది. నా భార్య ఏం చెప్పిందంటే ఓకే నువ్వు తొందరరా మనం చేద్దామని తను కూడా చెప్పింది. ఆమె కూడా పెట్టింది, ఆయనకు కూడా పెట్టింది. అందుకని ఇంకా నేనేంటి అసలు ఎవరు. ఇంకొకటి ఇది ఒక్క క్లారిటీ ఏంటంటే ఇతని దగ్గర ఉన్న అబ్బాయి కొంచెం డిగ్రీ దాకా చదువుకున్న అబ్బాయి, వాళ్ళ వైఫ్ వాట్సాప్ ఈ అన్న ఫోన్లో లాగిన్ చేసుకొని ఇవన్నీ చదివి చెప్పిండు. అంటే మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఇంతే కదన్నా? ఓకే. ఇప్పుడు మీ వైఫ్ కూడా ఓకే అన్నది. ఓకే అనింది. ఇంకా నాకు ఏం అర్థం కాదు అసలు ఎవరికి చెప్పాలి ఏంటి. అలా అన్న వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకోరు. నేను ఊర్లో పొలం కూడా అమ్ముకొని దాంతోపాటు ఇక్కడికి వచ్చాను. అది చూస్తేనేమో ఈ డబ్బుల కోసం ఆశపడి మరి వాళ్ళిద్దరికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయో తెలియదు, లేకపోతే ఈ గొత్త నిధి కోసం నన్ను కూడా చంపాలనే ప్లానింగ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అంటే నేను ఒకటి ఓపెన్గా జెన్యున్గా అడుగుతున్నాను, నీ భార్య అవన్నీ పక్కన పెడితే నిజం చెప్పు, వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ ఉందా లేదా? అంటే ఓపెన్గా చెప్పన్నా, ఇప్పుడు మనకి ఎట్లాగో తెలుస్తుంది, లేకపోతే అంటే ఒక క్లారిటీ కోసం. ఎఫ్ఐఆర్ అయితే ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? సంవత్సరం నుంచి ఉంది. ఇప్పుడు ఏమంటారు, పూజ చేస్తాం మీకోసం, పూజ చేస్తాం అది అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. నేనేమో ఇంకా ఇప్పుడు నువ్వు పూజ చేస్తా అంటే నువ్వు అదే టైంలో ఉంటే ఏం చేస్తారంట అంటే నాకు తెలియదు. ఇప్పుడు ఆ టైం అంటే అక్కడెక్కడ చేస్తాం, మరి అప్పుడు నేనేమో చేసేవాడు ఎక్కడేం చేయొచ్చు కదా, నా ఇంట్లో చేయాలని రూల్ లేదు కదా. అది కూడా కరెక్టే, చేసేవాడు ఎక్కడేం చేస్తాడు కాదు, తన ముందు చేస్తే లేదన్నా. మనము చేసేటోడు ఎక్కడైనా చేసేది, కానీ ఇప్పుడు మనకు ప్రూఫ్ కావాలంటే అది వాడు మన ఏరియా అంటే మనకు అందుబాటులో ఉన్న ఏరియాలో చేయాలి. అట్లా చేయాలంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు. అది అందుకనే నేను కూడా మా ఫ్రెండ్ని అడిగా, మరి ఏం చేయాలరా నాకు అర్థం కాలేదు చిన్న అంటే ఆడు చెప్పాడు ఇలాగా శాలిని వాళ్ళు ఉంటారు ఇలా ఛానల్ అది ఇది అని. నేను అన్న ఏం ఛానల్ రా అయ్యోనా, నేనే ఏం చేయలేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, ఆమె శాలిని అంటే లేడీస్ కదా, ఆమె ఏం చేసింది కట్టుకుని నేనేం చేయలేకపోయాను అది ఇదని నేను అన్నా. ఆడన్నా లేదు ఇలాంటివి చాలా డీల్ చేశారు, కొద్దిగా ఒకసారి వాళ్ళకి కలువు నీకు తెలిసిద్ది అది ఇదని నాకు తను చెప్తేనే నేను ఇప్పుడు అర్జెంట్గా మీకు ఫోన్ చేసుకొని మీకు కాంటాక్ట్ అయ్యి ఈ టైంకి రావాల్సి వచ్చింది. అన్న నేను ఒకటి చెప్తా, మేము నీకు పక్కా హెల్ప్ చేస్తామన్నా. నీకు మా నుంచి ఏం కావాలి అంటే ఇప్పుడు మీ భార్యని కొట్టి మారవల్ల, లేకపోతే నీకు ఇప్పుడు మీ భార్య వాళ్ళ అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటున్నారు, వీళ్ళందరికి సమాధానం మేము వచ్చి చెప్పాలా, నీకేం కావాలన్నా? నాకంటే ఫస్ట్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ నాకు దొరకాలి. రెడ్ హ్యాండెడ్గా దొరకాలంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు. అదొకటి అన్న. ఒకటి రెడ్ హ్యాండ్ చెప్పండి అన్న మీరు. అదొకటి. రెండోది వచ్చేకి అమ్మాయిని మార్చడం అనేది అది వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు వేరే వస్తువు అది ఇదంటే మనం ఏదైనా చేయగలం. ఇవాళ నీ బంగారం ఉన్నా కూడా ఆ బంగారాన్ని కూడా నువ్వు పెట్టేసి నిధులు అడుగుతున్నావు, రేపు నిధులు వస్తే ఇంకోటి చేస్తావు, నన్ను చంపుతావు ఎవరిని చంపుతావు. అన్న మీ వైఫ్కి ప్రూఫ్ దొరికింది అనుకో, మేమే కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, ఆటోమేటిక్గా మారుతుంది. ఇంకొకటి ఏందన్నా, నువ్వు ఒకవేళ మేము ఏమైనా పట్టిస్తే నువ్వు మీ భార్యను వదిలేయొద్దన్న, మేము అంటే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. లేదు రీహాబిలిటేషన్ సెంటర్లు అవి ఉంటాయి, దాంట్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. లేదు మా ఇంకా ఇంటలేదంటే ఇద్దరిని స్టేషన్లలో కూర్చోటి వాళ్ళు గట్టిగా కొట్టు కూడా చెప్పడానికి వింటారు. అంటే మన సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేద్దాం. మ్యాక్సిమమ్ చెప్పే పద్ధతిలో చెప్తే వింటుందన్న, ఇవన్నీ కొట్టి చెప్తే ఎవరన్నా వినాలన్న వింటారు. కానీ నువ్వు మీ వైఫ్ను వదిలేయను, నేను ఇది ఒక్కసారికి మార్చుకుంటా అంటేనే మేము హెల్ప్ చేయగలుగుతామన్న. ఓకే ఇప్పుడు నేను అందరం కాదనుకోని మీ దాకా వచ్చాను కదా, ఈ ఒక్కసారి మీరు చెప్పినట్టుగా నేను కూడా వింటాను, నాకు ఒక్క హెల్ప్ చేయండి మీరు. ఓకే అన్న నేను చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇంకొకటి అన్న, మీరు నమ్ముతారు అన్న పూజలు అవన్నీ? పూజలు అంటే దేవుడు చేసే పూజలు నమ్ముతాం, కానీ ఇలా శుద్ధ పూజలు చేసే వాళ్ళని ఎవరు నమ్మగా. అదేదో ఆడి నిధులు తీసే బదులు దీని బంగారం ఎందుకు, ఆడే ఇంట్లో కూర్చొని డబ్బులు బంగారం అన్నీ తెచ్చుకోవచ్చు కదా. ఇంతకుముందు ఏమేమి వస్తువులు తీసుకున్నాడు? అందుకు ఉంగరాలు కంటారు 2, నాది ఒకటి ఉంది, అది అడిగితేనే ఊసేటప్పుడు ఎక్కడ పడిపోయిందని నిర్లక్ష్యంగా చెప్తుంది. తనది ఒకటి ఉంది, మన ఇంట్లో ఉంది అని చెప్తాను. అవునా, ఓకే. ఇప్పుడు ఏం కెమెరాలు ఉన్నాయి మన దగ్గర? ఇట్లా బటన్ కెమెరా ఒకటి ఉంది, కార్ కేసు ఉంది, ఒకటి పెయింటింగ్లు ఉంది, ఒకటి బొమ్మ పెయింటింగ్లో ఉంది కెమెరా. నార్మల్గా పెట్టడానికి వస్తుంది అన్నది ఇక్కడ అన్న. ఇంకో ఇప్పుడు ఎన్ని రూములు అన్న మీ? 2 రూములు. 2 రూములు. ఎంత ఉంది అది బొమ్మ? కొంచెం చిన్నగా ఉంటుంది. కీచేనా అది? అలాంటిది. అది కీచేన్ అలా అది ఊగుతుంది కదా కీచేను. ఇప్పుడు మరి ఏం పెడతావు ఇంట్లో? ఇంకా
బటన్ కెమెరా పెట్టడానికి రాదు. ఈ కీ చైన్ అయితే మనకు ఒక 3-4 రోజుల వరకు వస్తుంది బ్యాటరీ. కీ చైన్ అది బొమ్మల అంట అన్న. ఇప్పుడు మనము ఎట్లుంటుంది అంటే జస్ట్ కీ చైన్ అన్న. కీ చైన్కి ఒకటి ఏదన్నా ఏదన్నా మోల్ ఉందనుకో తలిగిచ్చేస్తూ ఉంటుంది అన్న. కానీ అది ఊగుతుంది, మరి కవర్ చేసుకోవచ్చా? సరే అన్న, మేము అది చిన్న బొమ్మ అన్న. జస్ట్ మీరు ఏమన్నా మోల్ ఉంటుంది కదా, ఎన్ని రూమ్లు ఉన్నాయన్న? 2. ఏమన్నా సామాన్ ఏమైనా ఉంటుంది ఎక్కువ? లేదు, చిన్నదే. ఏమేమి ఉంటాయన్న? ఏమేమి ఉంటుందన్న? నార్మల్ ఫుడ్ సంబంధించిన 5-6 జతలు బట్టలు అంతే. ఇంత తెచ్చుకోలేదన్న మరి? అంటే ఎప్పుడైనా మన సొంత ఊరు అక్కడే కదా, అక్కడికి వెళ్ళిపోదాంలని బతుకు కోసం వచ్చాం మాత్రం చాలని. సరే అన్న, నేను చిన్న కీ చైన్ ఉంటుంది, నేను ఇస్తా. జస్ట్ అది తలిగిచ్చి కొంచెం కెమెరా ఎట్లనో అట్లా సెట్ చేయి, లైట్గా ఊగుతుంది, పర్లేదు. ఇంకొకటి ఏంటంటే అన్న, ఒకవేళ వాళ్ళు వచ్చి జస్ట్ మాట్లాడుకొని పోయినాకో ఆ వీడియో లైట్ తీసుకున్నా, లేదు ఏమైనా పూజలు కానీ ఇంకేమన్నా గలీజ్ వీడియోలు ఏమైనా దొరికినాయి అనుకో నువ్వు మార్చుకోవాలన్నా. నువ్వు మార్చుకో, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము. నేను కూడా నీ భార్యకు 2-3 వేసి గట్టినే కౌన్సిలింగ్ చేస్తే సెట్ అయిపోతుంది. సరేనా? ఇంకొకటి ఏంటంటే నీ భార్యకు ఎట్లాగో ఆమెనే చెప్తుంది కదా, అమావాస్య ఉంది, అమావాస్య రోజు ఎంత ఏ వారం వస్తుంది? మంగళవారం వస్తుంది. ఈరోజు డేట్ ఎంత? సండే, మండే, ట్యూస్డే, 17th వస్తుంది ట్యూస్డే. అంటే 3 రోజులు ఉందన్న. అయితే నువ్వేం చేద్దావు అంటే ఈరోజు కెమెరా పెట్టాను, జస్ట్ నీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు పెట్టాను. నైట్ ఉంటే నైట్, మధ్యరాత్రి ఉంటే మధ్యరాత్రి కెమెరా పెట్టు. ఒక 3 days ఉంటుంది, 3 days బ్యాటరీ ఉంటుంది. అది 3 days ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? మనకు 5 to 6 days దాకా వస్తుంది బ్యాటరీ అన్న. అది జస్ట్ మోలేడు అది తలిగి అన్న. ఎన్ని రూమ్లు అన్నావన్నా? 2 రూములు కవర్ అవుతాట చూడు. ఇంకొకటి ఏంటంటే మనిషి వచ్చేది పోయేది మనకు తెలియాలి. ఎన్ని డోర్స్ ఉంటాయన్న? ఒకటే డోర్, మెయిన్ ఫస్ట్ మెయిన్ డోర్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఏదన్నా డోర్ ఉండిద్ది, కాకపోతే అది తీసే ఉంటుంది. ఇప్పుడు తీసే ఉంటుంది. గవర్ ఉంటుంది. అవునా? నువ్వు 2 డోర్లు ఒక కనిపిస్తట్టు కవర్ అయ్యేటట్టు పెట్టన్నా. చిన్న ఒక మోల్ ఉంటే తలిగించేసి అంతే. తలిగించి దాని పొజిషన్, బొమ్మది పొజిషన్ ఉంటుంది జస్ట్ చెక్క టైపు, దాన్ని పెట్టేసి మ్యాక్సిమం ఎక్కువ గాడి కోసం ఊగుతుంది అది అన్న. మనం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చూద్దాం. మీరు నీ భార్యకు పోయి ఈరోజు కెమెరా పెట్టి రేపైతే రేపు, ఈరోజు అయితే ఈరోజు, లేకపోతే ఆఫీస్కి వెళ్తావు కదన్న, ఏదో పోయినట్టు చేసి మళ్ళీ మిడిల్ నుంచి వచ్చి మీ భార్యకు ఒత్తి చెప్పు, నేను ఊరి పని మీద వెళ్తున్నా, ఎల్లుండి అమావాస్య ఉంది కదా, నేను ఈరోజు వెళ్తున్నా ఒత్తి చెప్పు. ఎందుకంటే నువ్వు అమావాస్య ఉందని చెప్పినావు అనుకో, వాడికి కొంచెం ఇంటిస్తుంది భార్య, ఇంటిచ్చి సెట్ అవుతుంది. సరేనా? సెట్ అయ్యి అదే ప్రూఫ్ తీసుకొని మనకి ఏదన్నా ప్రూఫ్ దొరికిందనుకో, దాన్ని బట్టి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వస్తారా, వాళ్ళ అమ్మ నాయన వస్తారా రాని మాట్లాడదాం మనం. ఓకేనా? ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకన్నా. అన్న నువ్వు ఇంకొక చెప్తున్నా, నువ్వు భార్య ఏ తప్పు చేసినా ఏం చేసినా వదిలేయొద్దన్న. కరెక్ట్ చెప్పుకొని మార్చుకుంటుంటేనే మేము హెల్ప్ చేస్తాం, లేకపోతే చేయమమ్మన్న. ఇంకొకటి ఏంటంటే మేము మా దగ్గరకు వచ్చిన కేసులు మా భార్య అనుమానం పడుతుండు, మా హస్బెండ్ అనుమానం పడుతుండు అంటే మేము మీకు హెల్ప్ చేస్తాము. వాళ్ళకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి మార్చుకుంటా అంటేనే మా దగ్గరికి రండి. అదే ఛాన్స్ పెట్టుకొని వదిలేస్తా అంటే మేము అలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేయము. సో ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా ఎందుకు వస్తలేవంటే మేము కేసులు డీల్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టొద్దు అని చెప్తారు. మాకు కూడా ఉంటుంది, ఒక్క కేసు మీద 2 రోజులు 3 రోజులు చేస్తూనే ఉంటాం వాళ్ళు దొరికిన తర్వాత పెట్టొద్దు అంటే. ఈ నెలలో నేను 9 to ఎన్ని కేజీలు పెట్టలేము మనం? ఒక 8-9 కేసెస్ పెట్టలేము. ఒక కేసు అయితే మొత్తం ఒక పల్లెటూరులో పోయి చేసినాం, అంతా చేసినాం. మేము చేసింది షార్ట్ కట్లు పెడతాం అనమాట. వాళ్ళు వచ్చింది మాతో మాట్లాడింది దొరికింది ఇదే పెడతాం, మిగిలిన ప్రాసెస్ ఏం పెట్టము. సో అదైనా సరే వాళ్ళు వద్దన్నారు. దానికి మేము ఒక 4-5 days కష్టం, ఎట్లా అంటే తిండి తిప్పలు లేకుండా తిరిగినాం, పట్టించుకున్నాం, చేస్తే లాస్ట్కి వచ్చాకలా లేదు మాది ఇలాంటి ఫ్యామిలీ పెట్టకండి మీరు అన్నారు. మా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మీ ఫ్యామిలీ కోసం అన్నిటి కోసం వద్దండి, వచ్చి మాట్లాడిన తర్వాత ప్రూఫ్ దొరికిన తర్వాత పెట్టొద్దు అంటే మాకు ప్రాబ్లం అవుతుంది, అర్థం చేసుకోండి. సో మేము ఒకవేళ ఏదైనా ట్రావెలింగ్ అయితే హైదరాబాద్ అయితే నియర్ బై మేము
మా ట్రావెలింగ్ అంటే హైదరాబాద్ అయితే మేము చేసేస్తాం మా డబ్బులు పెట్టుకొని. ఒకవేళ లేదు ఎక్కడికైనా ట్రావెల్ చేసి కొంచెం దూరం అయితే ట్రావెలింగ్ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి. ట్రావెలింగ్ ఫుడ్ ఛార్జ్ మీరే పెట్టుకుంటే మేము వచ్చి పక్కా హెల్ప్ చేస్తాం మీకు. సో అన్న నేను ఇప్పుడు కూడా నీకు పక్కా హెల్ప్ చేస్తాను. ఇంకొకటి నీ భార్యని మార్చుకుందామన్న, ఒకసారి ఛాన్స్ ఇచ్చన్న, చూద్దాం. మనం తప్పు లేనిది ఏది మాట్లాడొద్దు. అన్నకు అసలు కెమెరా పెట్టేది ఎట్లనో కొంచెం చూపి, నా కాల్ వస్తుంది. అన్న చూపిస్తాడు, నువ్వేం టెన్షన్ పెట్టకన్నా. ఇవి పూజలు గీజలు ఉండేవి నమ్మకు కూడా, సరేనా?